వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరింత మంచి అప్డేట్స్, కొంచెం సరైన ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేయాలని అనిపించి చేస్తున్నాను. అయితే మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అలాగే మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో, ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. మన 3000 మంది ఉన్నాం, చాలా తక్కువ. నాకే ఇబ్బందిగా ఉంది, ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. ఏదో ఒక పర్సన్ కొండలరా అనే అన్నయ్య చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. ఆయన ఇచ్చిన టార్గెట్ కూడా చేసేసారు. ఒక 100-150 మంది దాకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయించారు. అలాగే మీ ప్రతి ఒక్కరు కూడా మీలో నాకు అందరూ మీకున్న సర్కిల్లో అంతా ఫార్వర్డ్ చేసి, దానివల్ల నాకు హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోండి. కేవైసీ లాస్ట్ డేట్ కాబట్టి ఇంకొక 5 రోజులు మాత్రం ఉంది, తొందరగా చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్ చూడండి. ఆల్మోస్ట్ మనకి ట్విట్టర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బిట్కాయిన్ తర్వాత ప్లేస్లో ఉన్న నెట్వర్క్ ఏదో ఉందనంటే ఎక్కువ నెట్వర్క్ ఓన్లీ పై నెట్వర్కే ఉంది. చూడండి, ఎప్పటి నుంచో మాట్లాడినటువంటి సతోషి నమ్మకట కూడా ఈరోజు మనకి సడన్గా 15 సంవత్సరాల తర్వాత బిట్కాయిన్ కనిపెట్టి వదిలేసి మళ్ళీ సడన్గా మనకి చాటింగ్ అనేది ట్విట్టర్లో అప్పుడప్పుడు మనం పోస్టులు చూస్తున్నాం. సతోషి నమ్మకట కూడా. అలాగే తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఒక్కొక్కసారి ట్వీట్లు చేయడం చూస్తున్నాం మనం పై నెట్వర్క్ గురించి. సో మనం మంచి నెట్వర్క్ చేస్తున్నాం. మనం భగవంతుడు మనకి ఇది ఇచ్చిన మంచి అవకాశం, అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు నేటుగా కామెంట్ చేసేసి అదంతా ఇదంతా ఏది పుట్టంగానే ఏది సర్రమని పెరగదు. ఈవెన్ అలా అనుకుంటే అన్అఫిషియల్గా లిస్ట్ అయినప్పటికీ కూడా బిట్కాయిన్ ఇథీరియం కంటే కూడా పెద్ద వాల్యూతో లిస్ట్ అయింది అన్అఫిషియల్గా ఎక్స్చేంజ్లో. అది ఏ వాల్యూతో లిస్ట్ అయింది, ఇది ఏ వాల్యూతో లిస్ట్ అయిందని కూడా మనం ముందు వీడియోలో చేసాము. సో అదనమాట. ప్రతి ఒక్కరూ మైనింగ్ చేసుకొని కేవైసీ చేసుకోండి. చూడండి, మనకి టాప్ 20 ట్రెండింగ్ కాయిన్స్లో చూసుకుంటే పై నెట్వర్క్ చూడండి, కాయిన్ గెక్కోలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. చూడండి, మార్కెట్ క్యాపిటల్లో $, చూసారా, అదనమాట. తర్వాత మంత్ర, కార్డనో, సొలోనా అంత పెద్ద మార్కెట్ క్యాపిటల్. టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇథీరియంకి ఎటువంటి తగ్గుకుంటున్నటువంటి సొలోనా కాయిన్ చాలా షార్ట్ పీరియడ్లో మంచి రేటుకి వెళ్ళిపోయిన సొలోనా కాయిన్ కూడా 4వ ప్లేస్లో ఉంది. చూడండి, తర్వాత ఆండో, సోనిక్ కాయిన్, XRP, బిట్కాయిన్ చూడండి 8వ ప్లేస్లో ఉంది. సో ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మళ్ళీ ఇది చూసుకొని మళ్ళీ ఈరోజు అప్డేట్ చేసి నాకు ఇలా ఎందుకు పెట్టామని అనకండి. ఎప్పటికప్పుడు చార్ట్ మారుతూ ఉంటుంది. ట్రేడింగ్ వాల్యూమ్ బట్టి అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అది గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా. అదనమాట. నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా, చెప్పిన విషయమే. మార్చ్ 2025 మార్చ్ 5కి బిట్కాయిన్ చూడండి 7.6 మిలియన్ ఫాలోవర్స్ ఉంది మార్చ్ 5కి. తర్వాత పై నెట్వర్క్ 4 మిలియన్ ఫాలోవర్స్ మార్చ్ 5కి 2025, మొన్న ఆల్మోస్ట్ 2-3 డేస్ బ్యాక్కి. ఓకేనా. తర్వాత మధ్య మధ్యలో మెసేజ్లు వస్తున్నాయి. తర్వాత బిఎన్బి చైన్. ఈ బిఎన్బి చైన్ అనేది బైనాన్స్ వాడిది. బైనాన్స్ అనే ఎక్స్చేంజ్ మనకు తెలుసు, పెద్ద ఎక్స్చేంజ్ వరల్డ్లోనే క్రిప్టో కరెన్సీకి. దాని యొక్క బిఎన్బి చైన్ ఈ కాయిన్ అనమాట. దీనికి ఎంతమంది ఉన్నారు? 3.77 ఉన్నారు. తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కాయిన్ ఇథీరియం, బిట్కాయిన్ తర్వాత ఉన్నటువంటి కాయిన్. దీనికి 3.73 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తం మార్చ్ 5 వరకు డేటా చూసుకుంటే. మళ్ళీ ఈరోజు 2-3 డేస్లో చూసుకుంటే మళ్ళీ ఏం మారిపోదు, కానీ 2-3 డేస్కి చూసుకోండి అప్డేట్లు. మళ్ళీ నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఇంకా దానికి మ్యాచ్ అవ్వలేదు కదా, మిస్ మ్యాచ్ అవుతుంది అని అంటారు చాలామంది. వాళ్ళ కోసం చెప్తామన్నా. తర్వాత సొలోనా కాయిన్ ఈరోజు మనం చూసుకుంటే సొలోనా కాయిన్ ఒక 2 ఇయర్స్ బ్యాకే 20,000కి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వచ్చి 10,000కి వచ్చి 5,000కి వచ్చి మళ్ళీ మొన్న 25,000కి వెళ్ళింది ట్రంప్ గెలిచే టైంకి. తర్వాత లాస్ట్లో XRP చూడండి, XRP 3.08 మిలియన్ ఫాలోవర్సే. ఈ XRP అనేది ఆల్మోస్ట్ బిట్కాయిన్ ఇథీరియం స్టార్ట్ అయినప్పుడు కాయిన్. ఇది కొన్ని ఇష్యూల వల్ల, కోర్టులు ఇష్యూ నడవడం వల్ల చాలా బ్యాక్కి అలా ఉండిపోయింది అనమాట, కాయిన్ వాల్యూ పెరగకుండానా. తర్వాత ఇప్పుడు ఈ XRP ఒకరు, అడా కాయిన్, అదేవిధంగా సొలోనా కాయిన్, వీళ్ళు ఫౌండర్స్ ఆల్రెడీ ట్రంప్ని కలిసి కూడా దీన్ని
మంచి వాల్యూ తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో సోలోనా XRP కూడా మంచి కాయిన్స్. మీరు మన ఎక్స్చేంజ్ లింకులు అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. బైనాన్స్ కానీ తర్వాత కొన్ని నేను లింక్ పెడతాను కాయిన్ స్విచ్ అవన్నీ. దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో చిన్నగా సెబాయిన్ కాయిన్, XRP, సోలోనా ఇలాంటివి పాకెట్ మనీలు కొనేసి పెట్టుకోండి. అది ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు. ఈరోజు మీకు అది ఉపయోగం లేకపోయినా కూడా క్రిప్టో ద్వారా చాలామంది మీరు బాగుపడతారు. ట్రేడింగ్ చేయకండి, చాలా రిస్క్ క్రిప్టోది. ఎందుకంటే షేర్ మార్కెటే చాలా రిస్క్. అలాంటిది వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది క్రిప్టో కరెన్సీది. ఎందుకంటే నేను దెబ్బతిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేనైతే చాలా పోగొట్టాను, అప్పులు తెచ్చి కూడా పెట్టాను అవన్నీ ఇక్కడ. నేను ఎందుకంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి షేర్స్ లాగే క్రిప్టోలో కూడా. కాకపోతే ఇందులో చేయకూడదు, ఓన్లీ ఈక్విటీ చేసుకుంటే సరిపోతుంది. కానీ చిన్న అమౌంట్లో అది ఏమైనా ఉన్నప్పుడు కొని పెట్టుకోండి. అది ఎప్పుడో ఒకసారి సర్రమని పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీకు అది భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత పై నెట్వర్క్స్ GCV బేస్డ్ ఫిక్స్ వాల్యూ మోడల్. అయితే మనం చెప్తాను ఉన్నాను ప్రతిసారి. కొంతమంది మొన్న ఎవడో తిట్టాడు కింద మెసేజ్, అతి చేయగానే అయితే పెట్టాడు. నేను అతి చేస్తున్నానంట వాడికి ఒకడికే చెప్తున్నాను కోసం అతి చేస్తున్నానని పెడుతున్నాను అనేసి అంటున్నాడు. ఇది వాడు అక్కడనే ఉద్దేశించి కాదు, ఇది ప్రపంచం నలుమూలలా జరుగుతున్న వాల్యూ డిస్కషన్లో వాళ్ళ యొక్క నిపుణుల యొక్క అంచనాల మేరకు నేను అది గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. ఒక మంచి వాల్యూ వస్తుందని చెప్తున్నాను, GCV వాల్యూ వస్తుందని చెప్తున్నాను. దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ మనం రీసెంట్గా మెడికల్ షాప్ వాళ్ళు 50-50గా కూడా తీసుకున్నారు. అది కూడా వీడియో చేసి పెట్టాను. ఆ లైవ్లో మీరు కొనిపెట్టుకుంటాను కావాలి అనుకుంటే రిలేటెడ్ మెడికల్ సంబంధించినవన్నీ కూడా కొనిపెట్టుకోండి. కొన్ని జ్యూసులు, షాంపూలు, సోపులు అవన్నీ ఉన్నాయి, కొనుక్కోండి. ఫోన్ చేయండి, డైరెక్ట్ నెంబర్ ఇచ్చాను. మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగండి. కొంతమంది అడిగారు డైరెక్ట్గా. నేను అందులో మళ్ళీ దాని రిలేటెడ్ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. అతని నెంబర్ అందులో పెట్టాను, అతనికి ఫోన్ చేయండి. మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇలాగ నన్ను అడగొద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు. ఓకే. తర్వాత KYCలు చాలామంది చితగ్గొడేస్తున్నారు. నాకు ఫోన్లు చేసి ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రపంచంలో అయితే ఫ్రీగా రాదు. నేను అలాగే చేస్తున్నాను చాలా వరకును. నా టైం వేస్ట్ అయిపోయి నా పర్సనల్ పనులకు ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఏదైనా డౌట్ రైజ్ చేసే ముందు నా రెఫరల్ అయితే నేను ఫ్రీగానే చేస్తానని కూడా చెప్పాను. వేరే వాళ్ళు అయితే కనుక ఎందుకు ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 500, 1000 కాయిన్లు, 5000, 10,000 కాయిన్లు ఎందుకు ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రేపు పొద్దున వాల్యూ వస్తే మీరు నాకు ఇస్తారా? కాదు కదా. నేను ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్. నాకు కనీసం మీరు సబ్స్క్రైబ్ పెంచమని అడిగితే కూడా మీరు నాకు ఆ విధంగా కూడా సపోర్ట్ చేయట్లేదు. మీరు KYCలు చేయండి అని చెప్పేసి నాకు సంబంధమైన వ్యక్తులు ఫోన్ చేసి నాకు అడగడం అది ఎంతవరకు ధర్మం ఉంది? నాకు ఒక అరగంట, గంట, 2 గంటలు బట్టి రోజు 10 మంది ఫోన్ చేస్తే ఏమవుద్ది? నా టైం అంతా అక్కడ ఉండిపోద్ది. నాకు ఎట్లా అవుతుంది చెప్పండి, ఆలోచించండి ఒకసారి. మీ పర్సనల్ పనులకి మీరు అడ్డంకి పడితే ఎలానో నాకు అంతే పడుతుందని మీరు ఆలోచించండి. సో అదనమాట. నేను చేయనని చెప్పట్లేదు. మినిమం నేను KYCకి అయితే నేను ఒక ఛార్జ్ పెట్టానని చెప్పాను, ఒక 1000 రూపీస్ అలాగా. మిగతా వాళ్ళ నేను 1500, 2000 పెట్టట్లేదు. అలాగే చిన్న వేరే దానికైతే ఒక 500, 400, 300 సిచ్యువేషన్ బట్టి. నాకు దానివల్ల ఏమీ టైం వేస్ట్ అవుతుందనే ఇంకొక 5-6 రోజులు ఉంది. కనీసం అది చేస్తే ఒక 1000, 2000 కూడా రాదేమో. కానీ నాకు టైం వేస్ట్ అవ్వకూడదు కదా, అది నేను చెప్తున్నాను. ఆలోచన చేయండి. తర్వాత చూడండి, ఇది GCV వాల్యూ అనేది డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా ఇచ్చారు. USAలో చూడండి డాలరు, తర్వాత యూరోప్లో అయితే యూరో 2,89,027 యూరోస్. అదేవిధంగా దాన్ని సౌత్ కొరియాలో చూసుకుంటే KRW చూడండి, ఆ నెంబర్ ఉంది. తర్వాత జపాన్లో చూసుకుంటే JPY 47,123 JPY. తర్వాత 22,30,529 చైనాలో CNY. యూకేలో చూసుకుంటే 2,45,050 GBP. ఈ విధంగా వాళ్ళ యొక్క కరెన్సీలో ఆ GCV వాల్యూ అనేది ఈ విధంగా ఉంటుందని నాకు వచ్చిన ఇన్ఫర్మేషను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో అదనమాట. ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా, ఇంకా రెఫరల్ కావాలంటే కూడా రెఫరల్ చేసుకోండి. మైనింగ్ ఆల్మోస్ట్ పడిపోయింది కదా, రెఫరల్ చేసుకోండి. తర్వాత ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఇంకా ఈసారి టైం లైన్ అయితే ఎక్స్టెండ్ చేయరని క్లియర్గా రాశారు. అదే నేను ఇక్కడ పెట్టాను. ఓకే, వైట్ పేపర్లో అది కూడా రాసి ఉన్నది కాబట్టి అది నేను ఎక్స్టెండ్ చేయరని చెప్పి రాసింది నేను అక్కడ పెట్టాను, అర్థం చేసుకోండి. అదేవిధంగా వాట్సాప్లో యాడ్ అవ్వండి. ప్రతి డౌట్లు ఏమైనా ఉంటే వాట్సాప్లో యాడ్ అవ్వండి. తర్వాత సిద్రా, బాండెక్స్, మనకి పై నెట్వర్క్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంకా కొత్తగా చేసుకోవాల్సిన అయితే చేసుకోండి. మన పాత వీడియోలు దీని గురించి ఉంటాయి, అంతా కూడా చూసి నేర్చుకోండి ఇన్ఫర్మేషన్. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.